సర్వాధికారి అయిన దేవుడు, దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, మానవుల పాపముల కోసం చనిపోయిన దేవుడు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా మన వంటి దేవుడు? మన దేవుడు అటువంటి గొప్ప దేవుడు. పరిశుద్ధులుగా మన పాపముల కోసం, మన కోసం బంధకాలను విడిపించడానికి సిలువలో బలియాగం అయిపోయాడు. సిలువలో బలియాగం అయ్యాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మన జీవితాల్లో ఇంకా కూడా ఏదైనా దుఃఖకరం పాపములు, చెడు అలవాట్లతో, చెడు వ్యసనాలతో ఇంక ఏదైనా ఉంటే మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించండి. దేవుని పాదాల చెంతకు వచ్చి, పాపినైన నన్ను క్షమించు ప్రభువా, పాపినైన నన్ను క్షమించు ప్రభువా, పాపినైన నన్ను క్షమించు ప్రభువా అని దుఃఖంతో మీ బాధలన్నీ ఆయన ఎద్దకు వస్తే ఆ పాపాల నుండి విడుదలిచ్చే దేవుడు, పాపాల నుండి విడుదలిచ్చే దేవుడు. మీ కన్నీటితో ఆయన పాదాలు కడగడానికి మీరు ఇష్టపడుతున్నారా? మీ కన్నీటితో ఆయన పాదాలు కడగడానికి ఇష్టపడుతున్నారా? మన కోసం, మన పాపముల కోసం సిలువలో మరణించాడు. సిలువలో మరణించాడు. సిలువలో మరణించాడు. మన పాపముల కోసం, మనల్ని పవిత్రులుగా చేయడం కోసం, ఆ నరకాగ్నిలోకి పోకుండా పవిత్రులుగా ఉంచడం కోసం ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు. సిలువలో త్యాగం చేసిన దేవుడు, సిలువలో మరణించిన దేవుడు, సిలువలో మరణించిన దేవుడు, సిలువలో మరణించిన దేవుడు. విశ్వాసులమైన మనము క్రైస్తవ్యంలో ఎందుకుంటున్నా మన ఆలోచన ఎవరికైనా ఉందా? దేవుడు మన కోసం, మన పాపముల కోసం చనిపోయాడు. ఈ సత్యము తెలియకపోతే, ఇప్పటి వరకు నువ్వు ఇంకా మారు మనసు పొందినా కూడా ఇంకా ఆ సత్యము తెలియకపోతే, ఈ దినమందైనా నీ మనసు మార్చుకో. నీ హృదయము దేవునికి ఇవ్వు. ఈ హృదయం దేవునికి ఇవ్వు. ఆ పాపపు జీవితంలో ఉండడానికి కాదు, మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మన కోసం చనిపోయాడు. ఆయన మన కోసం చనిపోయాడు. ఆ పాప బంధకాల నుండి, ఆ పాత రోత జీవితము మార్చుకోవడానికి వారి మనసు రక్షణ అనుభవం మనకిచ్చాడు. ఈ దినమునైనా నీ హృదయంలో ఇంకా దేవునికి విరోధమైనది ఏదైనా ఉంటే దయతో దేవుని ఎదుట సాష్టాంగపడి దేవుణ్ణి క్షమించి దేవునికి విజ్ఞాపన చేయి. దేవుడే క్షమిస్తాడు. నీ సహోదరులను బట్టి, లేకపోతే ఇంకా ఎవరి ద్వారానైనా నువ్వు అపకారము, కీడు చేసి వారి పక్షమున వారికి విరోధంగా ఏదైనా చేస్తే వారి కోసం కూడా, వారిని కూడా క్షమించమని క్షమాపణ చెప్పు. నీ శత్రువులను బట్టి వారందరినీ కూడా క్షమాపణ చెప్పమను. ఎందుకంటే నా ప్రభువు, నేను ప్రకటిస్తున్న దేవుడు సజీవము కలిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్న నా ప్రభువు ఈ లోకములో, ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది దేవతలతో, కోటాను కోట్ల దేవుడుగా ఆరాధించబడుతున్నాడు. కోటాను కోట్ల మంది ప్రజలు, దేవతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో కాదు దేవుడు నా దేవుడు. సర్వలోకానికి దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో మనుగడ కలిగి జీవము కలిగిన దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అలనాడు ఏ అద్భుత కార్యాలైతే చేశాడో, ఏ ఆశ్చర్య కార్యాలైతే చేశాడో, ఈ దినమున కూడా సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా అదే కార్యాలు చేయిస్తున్నాడు. హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా
దేవుణ్ణి స్తుతించండి. మీ హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తే ఎందుకు మీ బంధకాలు విడిపోవో, ఎందుకు మీ బంధకాల నుండి, మీ సమస్య నుండి తప్పించబడరో ఒకసారి ఆలోచన చేసుకోండి. నోటి పెదవులతో స్తుతిస్తున్నామేమో, మనం నోటి పెదవులతో స్తుతిస్తున్నామేమో. హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిద్దామా? హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిద్దామా? హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు మన జీవితంలో గొప్ప మేలులు చేసే దేవుడు. గత 1, 2, 3 తేదీల్లో ఉపవాస కూడికల్లో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు చాలా మేలైనవి. ఆశ్చర్య కార్యాలతో మనల్ని నింపాడు, మనల్ని నింపాడు, మనల్ని నింపాడు, మనల్ని నింపాడు. మన కనులు వెంబడి కన్నీరు రాకుండా చేసే దేవుడు, మన కనుల వెంబడి కన్నీరు రాకుండా చేసే దేవుడు. మన ముఖంలో ఎప్పుడు కూడా సంతోషం ఉండేలాగా చేయాలని ఆశపడుతున్నాడు. సంతోషం ఉండాలని ఆశపడుతున్నాడు. చిరునవ్వుతో నింపే యేసయ్య, చిరునవ్వుతో నింపే యేసయ్య. అవమానాలన్నీ కూడా ఆశీర్వాదాలుగా, ఆశీర్వాదాలుగా మార్చే దేవుడు, ఆశీర్వాదాలుగా మార్చే దేవుడు. సంతృప్తి లేని జీవితంలో సమృద్ధినిచ్చి మనల్ని ఘనపరిచే దేవుడు, మనల్ని ఘనపరిచే దేవుడు. ఆ దేవుణ్ణి స్తుతిద్దామా? ఆరాధిద్దామా? ఆరాధిస్తావా? ఈ ఆరాధనలో ఎవరైతే ఏకీభవిస్తారో వారి జీవితంలో దేవుడు ఒక నూతన క్రియను చేయాలని ఇష్టపడుతున్నాడు, నూతన క్రియను చేయాలని ఆశపడుతున్నాడు. దేవుణ్ణి స్తుతిద్దామా? దేవుణ్ణి ఆరాధిద్దామా? దేవుణ్ణి ఆరాధిద్దామా? థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం, చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. నీ అవమానాలన్నింటినీ కూడా ఆశీర్వాదాలుగా మార్చిన దేవుడు,
నీ నిందలన్నింటినీ కూడా దీవెనలుగా మార్చిన దేవుడు. ఆ గొప్ప దేవుడిని మనం స్తుతిస్తున్నాం, ఆ గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం. దేవుడిని విడిచిపెట్టుకో, దేవుడిని ఆరాధించు, దేవుడిని విడిచిపెట్టద్దు. థ్యాంక్ యూ నా జీవితములో సమృద్ధినిచ్చి కనపరిచినావు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి కనపరిచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. దేవుని స్తుతించాలా? ఆరాధన. థాంక్యూ జీసస్. ఆరాధన నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. థాంక్యూ జీసస్. చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, 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 ఆరాధన. ఆ దేవుని స్తుతించాలా? ఆరాధన. ఈ ఆరాధనలో దేవుడిని ఎవరైతే స్తుతిస్తారో, ఆరాధనలో ఎవరైతే ఏకీభవిస్తారో, ఆ గొప్ప దేవుడు మీ జీవితంలో విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకబోతుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకబోతుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకబోతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి విడిపించబోతున్నాడు. సమస్యలన్నిటి నుంచి విడిపించబోతున్నాడు. సమస్యలన్నిటి నుంచి విడిపించబోతున్నాడు. మీ బంధకాలన్నిటి నుంచి విడిపించబోతున్నాడు. ఎవరైతే విజ్ఞాపన చేస్తున్నారో మీ అవసరతలను బట్టి, ఎవరైతే విజ్ఞాపన చేస్తున్నారో మీ అవసరతలను బట్టి, దేవుడు మిమ్మల్ని మీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. గర్భం లేని వారు దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. ఆ గర్భం లేని ప్రజలకు దేవుడు ఇప్పుడే ఆ గర్భాన్ని తీయబోతున్నాడు. గర్భం లేని ప్రజలు, పిల్లలు లేని ప్రజలు దేవుని వైపు చూస్తున్నారు. ఆ పిల్లలు లేని ప్రజలు ఆ రోదన, ఆ విజ్ఞాపన దేవుడు వింటున్నాడు. దేవుని శక్తి మిమ్మల్ని తాకబోతుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి మీ జీవితంలో కార్యం చేయబోతుంది. చనిపోవాలని ఆశపడుతున్నారు, చనిపోవాలని ఒక నిర్ణయం కలిగి ఉన్నారు, చనిపోవాలని ఒక నిర్ణయం కలిగి చనిపోవాలని సిద్ధంగా ఉన్నారు. Spirit of God. Thank you Jesus. ఆ చనిపోవాలన్న ప్రజలను Spirit of God, Spirit of God, పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. మీ సమస్యలన్నిటి నుండి, మీ బంధకాలన్నిటి నుండి దేవుడు విడిపించబోతున్నాడు. దేవుని వైపు చూడు. మధ్యాహ్న కాల సమయంలో
దేవుని వైపు చూడు. దేవుడు విడిపించబోతున్నాడు. దేవుడు విడిపించబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మని శక్తి, ఆ పరిశుద్ధాత్మని శక్తి ఆ బంధకాల్లో విడిపించాలని ఎవరైతే ఆశపడుతున్నారో, ఎవరైతే దేవుని వైపు చూస్తున్నారో, ఎవరైతే దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నారో, వారి సమస్యల నుండి, వారి బంధకాల నుండి దేవుడు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వైపు చూడండి, దేవుని వైపు చూడండి, దేవుని వైపు చూడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్. ఎవరైతే రోగములతో, బాధలతో, వ్యాధులతో బాధపడుతున్నారో యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో ఇప్పుడే సంపూర్ణ స్వస్థత కలుగును గాక. సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల కలుగును గాక. సంపూర్ణ విడుదల కలుగును గాక. సంపూర్ణ విడుదల కలుగును గాక. సంపూర్ణ విడుదల, సంపూర్ణ విడుదల కలుగును గాక. సంపూర్ణ విడుదల కలుగును గాక. సంపూర్ణ విడుదల. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విడుదల. మీ హృదయాలు దేవుని సమర్పించుకోండి. మీ హృదయాలు దేవుని సమర్పించుకోండి. దేవుని ఆరాధించండి. దేవుని ఆరాధించండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్.